అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఒక ప్లాన్ ఉంది. పాలస్తీనాలోని గాజాని ఆక్యుపై చేసుకోవాలి. ఆ గాజా దగ్గర ఉన్నటువంటి సహజ వనరులు తను తీసుకోవడంతో పాటుగా ఏదైతే ఈ సూయజ్ కెనాల్ ప్లాన్ మొత్తం కూడా తన చేతిలోకి తీసుకోవాలి అన్నటువంటిది, తద్వారా చైనా గ్రిప్పుని తీసేయాలి అన్నటువంటి కాన్సెప్ట్. ప్లస్ ఇప్పుడు ఈ అరబ్ దేశాలకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఈ యెమెన్, హౌతీ వీళ్ళందరికీ సంబంధం లేనటువంటి ఒక సరికొత్త మార్గం తీసుకురావాలి అన్నటువంటి ప్లానింగ్. ఎందుకోసమనే గాజాని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి అక్కడ ఉన్నటువంటి 10 లక్షల మంది వెళ్ళిపోవాలన్నాడు. వాళ్ళకి కావాల్సింది కావాలంటే డబ్బులు ఇస్తాం, వాళ్ళని మీరు తీసుకోండి అని చెప్పి ఈజిప్ట్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అదే సమయంలో పక్కన ఉన్నటువంటి 2 దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. వాళ్ళు తిరస్కరించారు. పైగా ముస్లిం దేశాలు, ఓఐసీ దేశాలన్నీ కలిపి వార్నింగ్ ఇచ్చినాయి, దాని జోలికి రావద్దు, ఆక్రమించుకోవడానికి వీల్లేదు అని చెప్పి. అయితే ప్రత్యక్షంగా ఒక వ్యూహం అతను చెప్పిన దాన్ని వీళ్ళు వద్దన్నారు కాబట్టి పరోక్షంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ద్వారా చేపిస్తారు. ఇజ్రాయెల్ తాజాగా అయితే గాజాలో చొచ్చుకుపోతుంది, ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటోంది, గాజాన్ ప్రజల్ని తరిమేస్తోంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో దొరకనటువంటి తెలియనటువంటి పరిస్థితి సృష్టిస్తోంది. టోటల్ గాజాని ఆక్రమించుకోవడానికి ఇజ్రాయెల్ ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే నిఘా విభాగపు ఇన్ఛార్జ్ దానికి అంగీకరించడు కాబట్టి అతన్ని కూడా తీసేసి మరి కొత్త వాళ్ళని పెట్టి ముందుకెళ్తోంది. తద్వారా రాబోయేటటువంటి రోజులలో గాజా మొత్తాన్ని ఆక్రమించుకుంటుందా, ఆక్రమించుకొని కూడా అడ్డుపడడానికి హమాస్ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.